స్మార్ట్ విలేజ్లకు అయితే వెళ్దాం. ఏనుగు పిల్లల లెక్క అయితే చేసారు చూడొచ్చు మీరు. అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. అంబ్రెల్లాతో అయితే మొత్తం సెటప్ వేసారు. ఇది మనమైతే మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్ కాడికి అయితే వచ్చినాం. అదే కనబడుతుంది కదా. మనం మెరికల్ గార్డెన్ పోవాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బస్ ఎక్కాలా. అందరు లైన్ పట్టారు. మెరికల్ గార్డెన్కి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి బస్సు ఉంటుంది. ఇక్కడ మొత్తం అయితే ఆగినాయి కదా. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీకు బోర్డు కూడా కనబడుతుంది అనుకుంటా. 105 నెంబర్ అయితే అక్కడికి మెరికల్ గార్డెన్కి అయితే వెళ్తుంది బస్సు. ఆడికి వెళ్ళినాక చూద్దాం. ఇదైతే మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్ మెట్రో స్టేషన్. ఇది అయితే రెడ్ లైన్. ఇది ఇక్కడ కనబడుతుంది మీకు. మెట్రో వస్తుందని కొంచెం చూపించిన నేను. మీకు అగపడుతుంది అనుకుంటా. చూస్తురా, ఇది రెడ్ లైన్ మెట్రో. మనము ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు రానే వచ్చింది 105. ఇదే బస్సు మనం ఎక్కేది. ఇందులో ఎక్కితే మెరికల్ గార్డెను నాన్ స్టాప్. అక్కడ దాకా ఒక్క స్టాప్ కూడా ఉండదు. ఆడికి తీసుకెళ్ళి దించేస్తుంది. ఎక్కుదాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీ పిఎం తెలుగు వ్లాగ్స్. అయితే నేనైతే మెరికల్ గార్డెన్ కాడికి అయితే వచ్చిన. మొత్తం ఇల్లు అయితే పవర్ ప్లాంట్స్ ఉంటాయి. మొత్తం పవర్స్, పూల చెట్లు ఉంటాయి. టోటల్గా పూలతోటి డెకరేషన్ చేసి ఉంచుతారు. పూల చెట్లే డెకరేట్ చేస్తారు. కొన్ని మిలియన్ల పూలు అయితే ఉంటాయి మనకి ఇక్కడ. మొత్తానికైతే మిలియన్సే ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయి అనేది అయితే తెలియదు, తర్వాత చెప్తా. ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం వీడియో. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. టికెట్ తీసుకుందాం. మనకు ఈ మెరికల్ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 9 PM వరకు. అయితే సాటర్డే సండే మాత్రం 9 AM నుండి 11 PM వరకు. దీన్ని ప్రారంభించిన డేట్ వచ్చేసి మాత్రం ఫిబ్రవరి 14 డేటు, అంటే వాలంటైన్స్ డే రోజున ప్రారంభించారట దీన్ని. మొత్తానికి 2013లో అయితే ప్రారంభం చేసారు దీన్ని. ఇక్కడ మొత్తం చెట్లతోటే పెంగ్విన్ అయితే ఏర్పాటు చేసారు. మొత్తం అవే, ఒకటి కిందికి చూసినట్టు, ఒకటి మీదికి చూసినట్టు. స్మార్ట్ విలేజ్ అట. ఇది స్మార్ట్ విలేజ్లకు అయితే వెళ్దాం. దీని వైశాల్యం వచ్చేసి 72,000 మీటర్లు వైశాల్యం. ఇది అయితే వరల్డ్ లార్జెస్ట్ నేచురల్ ఫ్లవర్ గార్డెన్. ఇది మొత్తం టోటల్గా 150 మిలియన్స్ ఫ్లవర్, అంటే 150 మిలియన్ల పూల రకాలైతే ఇందులో ఉన్నాయట. ఇంకొకటి చూసుకుంటే 250 మిలియన్ల మొక్కలనైతే వీటికి యూజ్ చేసిరట. చిన్న చిన్న హౌస్లు అయితే ఏర్పాటు చేసారు. ఈ హౌస్ ఇది డోర్ పెట్టి ఇట్లా ఒక డిజైన్ మాత్రం ఇట్లా ఒక డోర్ లాగా చిన్న చిన్న ఇండ్ల లెక్క అయితే ఏర్పాటు చేసారు. డోర్స్ పెట్టి. స్మార్ట్ విలేజ్ అంటే స్మార్ట్ లెక్కనే దీన్ని అయితే సెట్ చేసిర్రు. ఇక్కడ మనకు చూసుకుంటే ఇంకొకటి సెప్టెంబర్ 29కి అయితే స్టార్ట్ అయింది ఇది. అయితే మళ్ళీ ఏప్రిల్ 30 వరకే స్టార్ట్ ఉంటుంది. ఎందుకంటే మే నుండి ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి నుండి దీన్ని క్లోజ్ చేసి ఉంచుతారు. మళ్ళీ సెప్టెంబర్ వరకు అయితే కొత్త మొక్కలు అన్నీ రెడీ చేసి పెట్టాలి కాబట్టి, ఎండాకాలం ఇవి వింటర్లో ఆగవు కాబట్టి దీన్ని చేంజ్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉన్న డిజైన్ కాకుండా మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ అయితే రెడీ చేయడానికైతే వారికి ఆ టైమింగ్స్ కావాలి కాబట్టి అప్పటిదాకా అయితే క్లోజ్ చేసి ఉంచి లోపలైతే వారి పని వారైతే చేసుకుంటారు. మళ్ళీ సెప్టెంబర్ వరకు అయితే రెడీ చేసి ఉంచుతారు. ఇవి చిన్న చిన్న ఇండ్ల లెక్క అయితే ఏర్పాటు చేసారు, గుడిసెల మాదిరి. ఈ డోర్స్ పెట్టి ఇట్లా అన్ని రకాలుగా అయితే ఇటు ఇటు మొత్తం ఇండ్లు అయితే అన్నీ అవే ఉన్నాయి. ఇండ్ల చూడచ్చు. మొత్తం చెట్లతోటే ఏర్పాటు చేసిరు అంతా. మీకు ఎటు చూసినా కానీ పూల చెట్లే మొత్తం. ఇటు అటు కడల పొనేమో పొద్దురుకుడు చెట్లు పెట్టారు. ఇంకా పోతే ఇవి అయితే డిజైన్ పెట్టారు. ఇటైనా కానీ నయనకైతే కనబడుతుంది. లవ్ షేప్లా డిజైన్ చేసారు. ఇది మొత్తం పూలే చూడవచ్చు మీరు. ఇంకా ఇటు ముందడికి కూడా చూడరు. ఒకసారి ముందడికి కూడా చూపిస్తా. చూస్తారా, లవ్ షేప్లా డిజైన్ అయితే ఏర్పాటు చేసారు. మనం ఎటు చూసినా కానీ పూలే, మొత్తం పూలతో ఉంటుంది డెకరేట్. వేరే ఏం కనబడదు.
చూస్తారా ఇక్కడ ఒక డిజైన్ కానీ మొత్తం అన్ని రకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం. అట్లాగనే ఇది చూస్తే కోటలాగా అవుతున్నది. ఇక్కడ ఒక కోట టైపు, దీనికి కూడా చెట్లు అవి ఇవన్నీ పెట్టారు చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తే ఒక కోటలాగా నిర్మించారు. అట్లాగే నెమళ్ళు కానీ ప్రతి ఒక్కటి మొత్తం పూలతోటే చూస్తురా. ఇక్కడ కోట అయితే ఏర్పాటు చేసారు. ఇది చూసిరు కదా ఇంతకుముందు. ఇక్కడ చూసుకోవచ్చు ఏనుగు పిల్లల లెక్క అయితే చేసారు. చిన్న ఏనుగు పిల్లల లెక్క. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. బొమ్మలు ఇవి కదిలేటట్టు అయితే పెట్టారు. ఇవి రౌండ్ తిరుగుతున్నాయి చూస్తారు కదా. తిరుగుతున్నాయి ఇవి. ఈ బొమ్మ అటు తిరుగుతుంది, అది ఇటు తిరుగుతుంది చూడొచ్చు. ఇక్కడ ఒక రకంగానే ఏర్పాటు చేసారు మొత్తం. ఇక్కడ చూడొచ్చు బొమ్మలు పెట్టి ఇటు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే, ఇటు కూర్చోవడానికి అయితే ఇటు సెట్ చేసారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఏర్పాటు చేసారు. ఇది అదే చూడొచ్చు మీరు. ఇక్కడ 2 గుర్ర బొమ్మలు అయితే ఏర్పాటు చేసారు. ఇవి మామూలు ఎత్తులేవు, బాగా ఎత్తున్నాయి. చూస్తే చిన్నగా అనిపిస్తున్నాయి కానీ ఇది కూడా మొత్తం మొక్కలతో ఏర్పాటు చేసారు. ఇది చెట్లే చూడొచ్చు మీరు, కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉన్నది. మనకు రాగానే బుకే ఇస్తారు చూడు, ఆహ్వానించినట్టు. ఈ బుకే మాదిరి అయితే చేసిర్రు. ఇది అంక బొంగుల టైపు కట్టి పెట్టి మొత్తానికైతే కలర్ వేసిర్రు. ఇది సేమ్ అట్లే ఉన్నది చూడొచ్చు మీరు. మీదనేమో పూలు, కిందనేమో ఈ బుకే టైప్ అయితే ఏర్పాటు చేసిర్రు. ఇది అక్కడ చూడొచ్చు. ఆడికెళ్ళి టాపితే ఎంట్రన్స్ టైపు, ఎంట్రన్స్ లెక్క. ఇక్కడికి వెళ్ళి కూడా ఒక గేట్ ఉంది. ఎంట్రన్స్ లెక్క కాదు, ఎంట్రన్సే. ఇక్కడికి కూడా వస్తారు. ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు. ఇట్లా ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇక్కడ బటర్ఫ్లై టైప్ అయితే డిజైన్ చేసిరు. ఇది ఇక్కడ అంబ్రెల్లాతో అయితే మొత్తం సెటప్ వేసిరు. ఇది ఇక్కడ ఇంకొకటి చూస్తే బోట్, ఇది ఇక్కడ కనబడుతుంది కదా, బోట్ టైప్ కనబడుతుంది. ఇది ఒక చెట్టుకి ఒక రంధ్రం కొట్టి పెద్ద చెట్టు లెక్క అయితే పెట్టేది చూడొచ్చు. ఈ రంధ్రంకి అయితే వెళ్దాం మనం. ఇది ప్లాస్టిక్ తోటి ఏర్పాటు చేసేది. నేను చెట్టు అనుకున్నా కానీ కాదు, మొత్తం ప్లాస్టిక్ తోటి ఏర్పాటు చేసి స్వెటర్ అయితే పెట్టేది. ఇక్కడ చిన్న ఏనుగు పిల్ల లెక్క అయితే పెట్టారు. ఇక్కడ ఏనుగు డిజైన్ తయారు చేసారు మొత్తం చెట్లతోటే చూడొచ్చు. అటు వెనుక ఇటు అటు ఎటు చూసినా కానీ ఇవే మొత్తం కనబడతాయి. ఇక్కడ చూస్తే చిన్నగా అయితే షెడ్లు ఏర్పడి చేసి కూర్చోవడానికి అయితే పెట్టారు. ఇది చూడొచ్చు. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మీరు గిట్ట దుబాయ్ వస్తే ఖచ్చితంగా మెరికల్ గార్డెన్ అయితే విజిట్ చేయండి. పైకి అయితే మనకైతే పూర్తిగా అయితే మంచి కనబడుతుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ కానీ ఇది మొత్తం అయితే పూలతోటే తయారు చేసింది. ఇది వెనక కనబడుతుంది కదా జెండా కలరు, గ్రీను, వైటు, బ్లాక్ అండ్ రెడ్. ఫ్లైట్ మొత్తం వైట్ పూలు. ఎమిరేట్స్ అనే రాసిండేమో ఎల్లో కలర్. ఇది సెటప్. మనకు గార్డెన్ మొత్తం ఎంత ఉందో అంత కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి అయితే పైకి వెళ్ళి వేద్దాం. మంచిగా కనబడుతుంది వ్యూస్ అయితే చూడొచ్చు మీరు. చూడది
ఇప్పటిదాకా మనం కింద తిరిగిన అన్నీ ఒకటేసారి ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఈ చెత్తిర్లకు కనబడుతుంది కదా, అదొక షెడ్డు అయితే హోటల్ టైపు అందులో ఏర్పడి చేసి మొత్తం కలర్ కలర్ చెత్తిర్లతో అయితే డిజైన్ చేసేది చూడొచ్చు మీరు. అట్లనే ఇంట్లో ఇట్లా పోతే ఇంట్లో కూడా ఉంది, ఇంట్లో కూడా హోటల్ టైప్ అన్నట్టు ఇలా తెచ్చుకొని తినాలి. ఇది చెత్తిర్లే, అన్ని చెత్తిర్లే. అది హోటల్ కాడికి వెళ్ళి తెచ్చుకొని తినాలి. కనబడుతుందా పిజ్జాలు అవి ఇవి. బయటకెళ్ళి అయితే ఫుడ్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ 2 లవ్ సింబల్స్ అయితే ఏర్పడి చేసిరు, ఇట్ రెండు ఏర్పడి చేసిరు. తర్వాత మధ్యన అయితే బుకే టైపు మధ్యన ఆడబెట్టిరు అది. ఇంకా ఇటు చూస్తే ఇటు సైడు మొత్తం దుకాన్లే, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల దుకాన్లే ఉన్నాయి. మనము ఈ మెరికల్ గార్డెన్ రావాలంటే మనము బస్సుకు అయితే రావచ్చు. అయితే బస్సుకి ఎట్లా రావాలంటే మెట్రో రెడ్ లైన్ ఎక్కి మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ కాడ దిగి ఆడికెళ్ళి 105 నంబర్ బస్ అయితే ఉంటుంది మనకు. ఆడికెళ్ళి ఇటు రావచ్చు. ఒక మినిమము హాఫ్ అన్ అవర్ అవుతుంది మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ కాడికి వెళ్ళి బస్ ఎక్కితే. 5 దరమ్స్ అయితే అక్కడ అయితే. ఇక్కడ వచ్చినాక తర్వాత మనకు 65 దరమ్స్ అయితే తీసుకుంటారు. అయితే ఇంతకుముందు 55 ఉండే కానీ ఇప్పుడైతే ఎక్కువ తీసుకుంటారు, పెంచినట్టున్నారు మొత్తానికి. దీని టికెట్ రేట్ వచ్చేసి యూఏఈ రెసిడెంట్స్ వాళ్ళకు మాత్రం 65. అంటే మనం వీసా ఉండి ఇక్కడ ఉంటాం చూడండి మనకన్నమాట, ఇక్కడ ఉన్న వాళ్ళకు. అయితే బయట వాళ్ళకు మాత్రం విజిటర్లకు 95, 3 సంవత్సరాల లోపు పిల్లగాళ్ళకు 80 రూపాయలు. ఇవి ఎంట్రీ ఫీజు మాత్రం ఏం లేదు, ఇదే టికెటే, దీంతో ఎంట్రీ. సాయంత్రం అయింది ఆల్రెడీ, చీకటి అవుతుంది, లైట్లు వేసిర్రు. ఇలా మొత్తం అన్ని రకాల పూల చెట్లు అవుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకైతే చీరలు అవుతున్నాయి. ఇక్కడ ఈ చీరల కాడ అయితే మనం కూర్చోవచ్చు కొంచెం ఆరామ్సే, కొద్దిసేపు అయితే కూర్చోవచ్చు. కానీ ఇక్కడైతే కూర్చోవచ్చు కానీ ఫుడ్ మాత్రం తీసుకొచ్చుకొని తినరాదు. ఇక్కడున్న హోటల్స్లోకి వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి, తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు. ఇక్కడ మసాజ్ చైర్స్ అవుతున్నాయి, ఒక దరం చేస్తే మసాజ్ చైర్స్ ఇవి. అట్లా పోతే మనకు టాయిలెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. లేడీస్ వెళ్తారు. మీరు దుబాయ్ వచ్చినట్టయితే మిరాకిల్ గార్డెన్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఇన్ని రకాల పూల చెట్లు మనం ఒక్కటే కాడ చూస్తాం, ఇంతగానం అయితే ఇన్ని రకాల పూల చెట్లు అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడనే ఫస్ట్ టైం చూసుడు మాత్రం. అంత అన్ని రకాలైతే పూలు అయితే చూసిరు కదా, చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్ కాడికి వచ్చిన మళ్ళీ అటు తిరిగి లైట్లు అయితే చాలు చేసారు. లైట్స్ కెమెరాలు అయితే బ్లింక్ అవుతున్నాయి. ఇన్ని రకాల పూలు మొత్తం అయితే ఎన్నో వేల రకాలు ఉన్నాయి మొత్తం. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అట్లనే మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయ్యండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోలతోటి మీ ముందు ఉంటా. ఓకే బాయ్, టేక్ కేర్.